చిన్న సైన్యము, కానీ దేవుడు వాగ్దానం చేసిండు కదా ఏమని, ఇశ్రాయేలీయులారా మీరు భయపడకండి, మీ పక్షం ఎవరు యుద్ధం చేస్తాడంట, యెహోవా యుద్ధము చేయును అని ఉన్నది. హల్లెలూయా. వారు ఐగుప్తు సైన్యం అంతా తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళ ముందుండగానే ఏమైందో తెలుసు, అయ్యో ప్రభు ఎట్లా ఎట్లా అని చెప్పేసి వీళ్ళందరూ ఏడుస్తా ఉంటే మోషే అప్పుడు అడుగుతున్నాడు, అయ్యో దేవా నేను ఎట్లా చేయాలంటే, మోషే నీకేమి ఇచ్చిన, ఆల్రెడీ నేను నీకు చేతిలో కర్ర ఇచ్చిన, నీకు ఆల్రెడీ అని బట్టి నువ్వు బండను కొట్టగానే ఏమొచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. ఎర్ర సముద్రాన్ని కొట్టగానే ఏమొచ్చింది, 2 పాయలుగా చీల్చబడ్డది. హల్లెలూయా. మోషేకి దేవుడు కర్రనిచ్చాడు, ఈ రోజు నీకేమిచ్చాడు దేవుడు, యేసు నామం ఇచ్చాడు. ఆమేన్. నువ్వేం చేయాలి, యేసు నామము చేత కొట్టాలి, సైతాన్ని కొట్టాలి, నీ శాపాన్ని కొట్టాలి, నీ కాడిని కొట్టాలి, నీ లేమిని కొట్టాలి. హల్లెలూయా. నీ రోగాన్ని కొట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా బిడ్డ? అర్థమవుతుందా? దేవుడు నీ చేతిలో యేసు నామము అనేటువంటి శక్తిని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానంలో ఆయన శక్తిని నీకు అనుగ్రహించాడు. ఆమేన్. ఎప్పుడైతే ధైర్యము కలిగి నీ ఆయుధాన్ని నువ్వు వాడతావో సాతాను నీ కాళ్ళ కిందకి వచ్చేస్తుంది బిడ్డ. ఆమేన్. హల్లెలూయా.